శ్రీకాకుళం జిల్లా ఉద్దానం రైతులు ధాన్యం నిల్వ చేయడంలో పురాతన పద్ధతులను అవలంబిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట 6 కాలాల పాటు నిల్వ ఉంచడానికి భూమి కడుపును ఆశ్రయిస్తున్నారు. ధాన్యం నిల్వ ఉంచడానికి అనేక పద్ధతులు ఉన్నా సాంకేతికత లేని రోజుల్లో నెలల తరబడి ధాన్యాన్ని నిల్వ చేయడానికి మన పూర్వీకులు కనిపెట్టిన ఈ విధానం వారి విజ్ఞానానికి ఓ నిదర్శనం. పల్లెవడిలో పెరిగి పెద్దైన వారికి పాతర్లు పరిచయమే. కానీ పట్టణీకరణ నేపథ్యంలో మట్టికి దూరమైపోతున్న ఈ తరానికి మాత్రం పాతర గురించి ఖచ్చితంగా తెలియాలి. పాతర వేయడం అంటే భూమిలో గొయ్యి తీసి దాచిపెట్టడం. ధాన్యం నిల్వ ఉంచడానికి ఎలాంటి సాధనం లేని రోజుల్లో భూమిలో ధాన్యం ఉంచే పద్ధతిని మన పూర్వీకులు అనుసరించారు. శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ఒడిశా సరిహద్దు పల్లెల్లో ఇప్పటికీ ఇవి కనిపిస్తున్నాయి. అయితే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు రావడంతో పాతర వేయడం కష్టతరంగా మారిందని మరికొందరు వాపోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్లా అందిస్తారు. మేము పాత్రలన్నీ మా పొదుపు అంటే పాత్రలో వేసుకుంటే దానిలో ఉన్న కాల్షియం కానీ దానిలో ఉన్న ఇవి మెడిసిన్ వాడుతున్నాం కదండి, యూరియా, పొటాసు, గ్రోమరు, ఈ రకరకాల ఎరువులు వాడుతున్నాం కాబట్టి అవన్నీ దూరం అవుతాయండి. ఈ పాత్రలు వేసుకోవడం వల్ల బియ్యం కూడా నాణ్యంగా వస్తాయి, మరి తింటే ఆరోగ్యంగా ఉంటుంది సార్. అలాగనే ఈ పాత్రల వల్ల చాలా లాభాలు మాకు వస్తున్నాయండి. మరి గత పూర్వం కాలం నుండి వస్తున్నటువంటి ఆనవాయితీ ఇది పాత్రలు అనేది. పూర్వం అయితే నిరంతరం పాత్రలో వేసుకొని పాత్రలో ఉన్నటువంటి దాన్ని జనవరిలో పాత్రలు వేసి మే జూన్ వరకు పాత్రలో భూమి లోపలే దాచి మరి ఆ ధాన్యాన్ని మనమైతే తీసి ఆ ధాన్యాన్ని మనం దంచుకొని, పూర్వంలో దంపుడు బియ్యం అనేది ఉండేది, దంచుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మిల్లర్స్ వచ్చిన నుండి ఆ పాత్రలో ఉన్న ధాన్యం ముక్కిన తర్వాత మిల్లర్స్లో వేసి అదే ధాన్యం ఆ ధాన్యం తినడం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి హానికరం ఉండదు. అలాగే రక్తనిధి కూడా బాగా స్థిరంగా ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ మారడం వల్ల ప్రతి గ్రామంలో వీధులలో ఏంటంటే సిమెంట్ రోడ్లు వేయడం, డ్రైనేజీలు కట్టడం, పాత్రలు వేయడానికి ప్లేస్ లేకపోవడం, సరైన అవకాశాలు లేక ఎప్పటికప్పుడే రైతుల తాలూకు ధాన్యాన్ని అమ్మేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన ధాన్యాన్ని ఎక్కడో ఇంట్లో ఎక్కడో గోడంలాగా అంకెల్లో వేసి పెట్టడం, దాచుకోవడం. ఉద్దానం ప్రాంతంలో ప్రతి ఇంటి ముందు ఈ మట్టి దెబ్బలు మనకు దర్శనమిస్తుంటాయి. అయితే ఇవి ఏటో అని మనకి కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఇవి ఈ ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రైతులకు సంబంధించిన ఆ దెబ్బలుగా మనం పేర్కొనవచ్చు. ముఖ్యంగా రైతులు పండించిన వారిని భద్రపరిచేందుకు వారి ఇంటి ముందే ఒక గొయ్యిగా తీసి వాటిలో ఈ ధాన్యాన్ని, ఎండబెట్టిన ధాన్యాన్ని నిలువ ఉంచేందుకైతే వీటిని తయారు చేస్తారు. ఇవి సుమారు 6 నెలల వరకు వీటిలో స్టోరేజ్ చేస్తారు. ఇలా స్టోరేజ్ చేసినందువల్ల ఇందులో మెడికేటెడ్ ధాన్యంగా తయారవుతాయని అయితే రైతుల తాలూకు విశ్వాసం. పూర్వకాలం నుంచి ఇదే పద్ధతిని ఈ రైతులు అవలంబిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంతో పాటు రక్తహీనత పెరుగుతుందని అయితే మనకి రైతులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రతి ఏడాది ఈ జిల్లాలో వరిని పండించిన రైతులు వాళ్ళు వరిని ధాన్యంగా మలిచిన తర్వాత వాటిని దాచుకునేకైతే కొన్ని దగ్గరలో అయితే రైతులైతే స్టోరేజ్ చేసేందుకైతే ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. అయితే వీరు చాలా మట్టుగా రైతులు స్టోరేజ్ చేసుకుందుకు వీలు పడగా వర్తకులకి అమ్మేసిన సందర్భాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఉద్దాన ప్రాంతం ఇచ్చాపురం నియోజకవర్గం సంబంధించినంత వరకు ఇచ్చాపురంలో అనేక మండలాల్లో, ఇచ్చాపురంలో ఉన్న కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలంతో పాటు అసలు ఇక్కడ పలాస నుంచి వజ్రపు కొత్తూరు కొన్ని ప్రాంతాల్లో అసలు ఒరిస్సా బార్డర్లో కూడా ముఖ్యంగా రైతులైతే వారి ఇంటి ముందు పెద్దగా గొయ్యిని తీసి ఆ గోతులో ధాన్యాన్ని నిల్వ చేసుకునే సందర్భాలు అయితే మనకి ప్రతి ఏడాది కనిపిస్తున్నాయి. అయితే వీటి వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని అయితే రైతులు మనకు చెప్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినంత వరకు 6 నెలలు, ఫిబ్రవరి నుంచి జూన్ వరకు సుమారు 5-6 నెలలు ఇందులో నిల్వ ఉంచినందువల్ల ధాన్యంలో గతంలో పండించినప్పుడు పురుగు మందులు గట్టా వేసి ధాన్యాన్ని పండిస్తారు. అయితే ఇలా నిల్వ ఉంచడం వల్ల అవి పురుగు మందులు గట్టా పూర్తిగా కెమికల్స్ అన్నీ పోతాయని అయితే ఇది చెప్తూ ఆ ధాన్యాన్ని ఆ ధాన్యాన్ని రైస్గా తయారు చేసుకుని వాటిని ఆహారంగా తీసుకున్నట్లయితే శక్తి పెరుగుతుంది, ఆరోగ్యకరంగా ఉంటామని అయితే రైతులు చెప్తున్నారు. ఇక్కడ మాత్రం ఈ ప్రాంతంలో ఈ రైతులు అయితే ఈ స్టోరేజ్గా
ఇక్కడ గొయ్యలు తీసి గోతిలో గడ్డి చుట్టి గడ్డిలో ఈ ధాన్యం బస్తాలని నిల్వ ఒక 6 నెలలు నిల్వ ఉంచిన తర్వాత జూన్ తర్వాత వాటిని బయట తీసి ఆడించుకొని ఆ బియ్యాన్ని అయితే తినడం జరుగుతుంది. దీనివల్ల వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయని అయితే మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఉద్దాన ప్రాంతంలో కవిటి మండలం అవ్వచ్చు, కంచిలో అవ్వచ్చు, ఇచ్చాపాలు ప్రతి వీధిలో రైతులకు సంబంధించినంత వరకు ప్రతి వీధిలో ఆ వీధిలో ఇటువంటి కుప్పలు అయితే మనకి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంటి ముందే అయితే ఈ పెద్ద గోతిలో తీసి అందులో ధాన్యం బస్తాలు వేసి మళ్ళీ కప్పెట్టిన సందర్భాలు అయితే మనకి తెలుస్తుంది. అయితే ఇటీవల పంచాయతీలు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం అవ్వచ్చు, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయడం వల్ల ఖాళీ స్థలాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని అయితే రైతులు తెలియజేస్తున్నారు. అయితే ఇది మనకి చూడడానికి వింతగా ఉన్నా ఇక్కడ ఆచారం మాత్రం ప్రతి ఏడాది జరగడం వల్ల మేము చాలా హ్యాపీగా మంచి క్వాలిటీ కలిగిన రైస్లు అయితే మేము తీసుకుంటున్నామని అయితే రైతులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీవాస్తవ అబ్దుల్లా, 6 టీవీ, శ్రీకాకుళం.